ఎరా సంజయ్. ఎరా సంజయ్. ఓకే రైట్ సైడ్ సంజయ్. ఓకే రైట్. సంజయ్ ముందుకు రా, కారు నడుపుతూ వెళ్ళండి. ఓకే రైట్. సుధాకర్ అన్న కార్ ఆపండి. సుధాకర్ అన్న ఇప్పుడే అనేసాను. ఓకే రైట్. మీరు ఒక్కసారి వెళ్ళి వెనక్కి కూర్చుంటారా? మీరు కాసేపు ఏమన్నా కాసేపా ఏంటది? 3, 1. సుధాకర్ అన్న ఒకసారి కారు ఆపండి. స్టాప్ చేయండి. ఓకే రైట్ లేదు రైట్ లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఓకే 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 1, 2, 3. సరే సుధాకర్ అన్న, మోహన్ వీధి చివరి ఉందా పద అంటారు. సుధాకర్ అన్న కార్ ఆపండి. సుధాకర్ అన్న కార్ ఆపండి. ఆపండి. రే సంజయ్ కార్ ఆపిన వెంటనే రే సంజయ్ నువ్వు వచ్చి కార్ డ్రైవ్ చేయరా. సుధాకర్ అన్న రెడీ అంటే నేను అప్పుడు చెప్తాను. రెడీ 3, 2 స్టార్ట్. సుధాకర్ అన్న మోహన్ అయితే వీధి చివరి ఉందాం పదా. ఇంకోసారి క్లారిటీ. మీరు బస్ దిగిన కాడే ఉండు, నేను దగ్గర ఉండ అంతే. నీ ముందుండా. స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశారా? ఓకే సంజయ్ ప్రైజ్ లాడు మోహన్ ఫోన్లోనా? లేదు లేదు అట్లాగే ఆ ఎక్స్ప్రెషన్తోనే. ఇప్పుడు ఇన్ని రకాల బోధన విధానాలు బోధకులు సొసైటీలో ఉన్నప్పుడు ఎట్లా చెప్పగలుగుతారు? అలా అని ఒక్కటే బోధ అనే దాన్ని బైబిల్ దగ్గరికి తీసుకుని వస్తే బోధ ఒక్కటే అనే విషయాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అని అంటే మూలం ఒక్కటే భావం ఒక్కటే. మూలం అన్నమాట పక్క లైట్లు
2, 3 స్టార్ట్. ప్రైజ్ లార్డ్ మోహన్. రైట్. జీవం గల మా నాన్న జీవాధిపతి, మీకు యేసు క్రీస్తు ప్రభు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ ఉదయకాలపు వేళ తండ్రి మేమందరము సహోదరులము కలిసి నాయన మీ పనిలో, మీ కార్యక్రమంలో మునుగుతూ మీ పనిలో ముందుకు సాగాలనే ఆశ తపన మా అందరిలో పురికొల్పిన విధానాన్ని బట్టి మీకు యేసు క్రీస్తు ప్రభు ద్వారా స్తుతులు స్తోత్రములు. అంత కాదు, ఓకే, మరీ అంత కాదు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. రెడీ, 3, 2, 1 స్టార్ట్. రెడీ, 3, 2, 1 స్టార్ట్. కొంచెం స్టార్ట్. ఏం చేస్తుంది? అట్లే పెట్టండి, అలా పెట్టండి. అవన్నీ మనం అమ్ముతాం షాప్లో, ఫ్రిడ్జ్లకు, ఏసీలకు, కార్లకు. 3, 2, 1 స్టార్ట్. ఒకసారి అంటే విరక్తి కలిగిన చూపు ఒకసారి ఒక లుక్ వేయండి అటు సైడ్. మీటేనా? విరక్తి కలిగిన చూపుకరణ కొద్దిసేపు వెనక్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్. ఓకే, రైట్. రెడీ, 3, 2, 1 స్టార్ట్. సుధాకర్ అన్న, కొద్దిసేపు వెనక్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్. మీరు తలకి ఇవ్వకున్నాను అలాగే. రెడీ, 3, 2, 1 స్టార్ట్. బండ్లు తీయండి. మనం బయటికి వెళ్ళినప్పుడు బిస్కెట్లు దానిలో ఏదో కెమికల్ ముంచి నోట్లో పొగలు వస్తుంటాయి అన్నా. అదేంటి? కొంచెం స్పీడ్ కొంచెం. రే సంజయ్, నువ్వు వచ్చి కార్ డ్రైవ్ చేయరా. నాకు మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. 3, 2, 1 ప్రాంప్ట్. 3, 2, 1 స్టార్ట్. రే సంజయ్, నువ్వు వచ్చి కార్ డ్రైవ్ చేయరా. మరో చెప్పండి అదే మాట. 3, 2, 1 స్టార్ట్. ఏదైనా ఒక ఐటమ్, తినే ఐటమ్ ఏం చేస్తాడంటే ఒక కెమికల్లో ముంచుతాడు. ముంచి తీగితే దానిలో వచ్చి పొగలు వెళ్తుంటాయి. పొగలు వెళ్తాయి అన్నా, నోట్లో మీరు పెడతారు. మాట్లాడు. రెడీ, 3, 2 స్టార్ట్. చూడు, ఓకే, సీన్ కెమెరా చూడు. మీరు బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఓకే, అలా తీయండి, అలా తీయండి. అటే తీయండి. మీ ఫ్రెండ్కి పెట్టండి, ఫ్రెండ్కి. తలగా ఓపెన్ అన్న, బికే అన్న. టూ, 1 స్టార్ట్. రే సంజయ్, నువ్వు వచ్చి కార్ డ్రైవ్ చేయరా. ఇప్పుడు సుధాకర్ అన్నతో చెప్పు. అప్పకాయ తీసుకోవాలన్నా ఇవిటాను. లేదు లేదు, పోనీ నిన్న బ్రిడ్జి కనపరాల. అన్న మీరు చేయి దించండి. ఎవరు ఫ్రంట్కి అట్లా జూమ్లోకి వెళ్ళండి. ఫ్రంట్కి అట్లా జూమ్లోకి వెళ్ళండి. నువ్వు వచ్చి కార్ డ్రైవ్ చేయరా. ఓకే. మోహన్, నిలకడ లేని ధనం కోసం కుటుంబానికి దూరం అవ్వద్దు. బంధం బరువు కాదు, బాధ్యత. ఇప్పుడు ఏదో కష్టం వచ్చిందని కుటుంబాన్ని వదిలేస్తే నీ పిల్లలు ఎదిగిన తర్వాత రేపంటూ నీ కుటుంబం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా నీ పిల్లలు కూడా నిన్ను వదిలేస్తే
నీ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులను పంచుకోవడానికి వారు వస్తువులు కాదు, చేతులు మారే ఆస్తులు అంతకన్నా కాదు. నీవు ఎట్టి కొలతతో కొలుస్తావో అట్టి కొలతతో నీవు కూడా కొలవబడుతుంది. ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తామని బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు నీ కుటుంబం ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల ఏం చేస్తావో రేపు నీ పిల్లలు కూడా అదే చేస్తారు. దేవుని మాట సత్యం. కలను కని భావాన్ని చెబితే నిజాన్ని సహించలేక ధనానికి బంధాన్ని అమ్ముకున్నారు ఒకనాటి అన్నదమ్ములు. దేవుడే బంధాన్ని బలపరిచి ఇశ్రాయేలు కుటుంబాన్ని యోసేపు ద్వారా కట్టాడు. లోతు భార్య తండ్రి లాంటి అబ్రహామును లోతుకు దూరం చేస్తే బంధింపబడి బాధింపబడుతున్న లోతు బాధ తనదే అని అబ్రహాము భావించి బాధ్యతతో శత్రువులతో యుద్ధం చేసి మరి తన కొడుకైన ఈ లోతును విడిపించాడు. ఈ మాట వ్రాయించి కుటుంబ విలువలను దేవుడు తెలిపాడు. నేను మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటూ ఉండండి, సరేనా? ఇది మోహన్ ఎక్కడ? మోహన్, నిలకడలేని ధనం కోసం కుటుంబానికి దూరం అవ్వద్దు. బంధం బరువు కాదు, బాధ్యత. ఇప్పుడు ఏదో కష్టం వచ్చిందని కుటుంబాన్ని వదిలేస్తే నీ పిల్లలు ఎదిగిన తర్వాత రేపంటూ నీ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పిల్లలు కూడా నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి? తలదించుకోండి. నాకు 3, 2, 1 అంటే నేను స్టార్ట్ చేస్తాను. ప్రాంప్ట్ ఇవ్వాలి కదా. రైట్. ధనం కోసం కుటుంబానికి దూరం అవ్వద్దు. బంధం బరువు కాదు. మూమెంట్ ఉండాలన్నా పాలన్న. ఎట చక్కగా పోయేదే ఎట అట్లా ఉంచు. అట్లా ఫ్రంట్ మధురు కదా చిన్నగా నువ్వు మీకు గుంటూరులో ఏం లేదు, మధురు పోదాం. అది ఇటు సైడ్ కూడా పొలాలు కూడా ఓకే. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పిల్లలు కూడా నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి? ఏంటి? కుటుంబం రెండు చేతులు కలిస్తేనే శబ్దం. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వమే గొడవకు కారణం. ఇంకేమన్నా
ఓల్డేజ్ ఉమ్మా ఇప్పుడు వదిలేస్తావని నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులకు తెలుస్తుంటే నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకున్నాను. నేరు కెమెరా ఉంచుతారు, ఏడుపు ముఖం పెట్టారు. ఓకే ఓకేనా? సప్నక్క నేను అట్లా ఉంచుతాను. ఎందుకురా నన్ను డ్రైవ్ చేయమంటున్నావు? ఉండు అతను వస్తానన్నాడు. కెమెరా వచ్చింది నాకు. మీరు అన్నను సంజయ్ వచ్చి కాదు అయితే రెడీ. రైట్ రెడీ 3 2 1 ఓకే దన్. ఓకే చదవనా తాగుదామన్నా? నేనేమనుకుంటా అంటేనా, నా వ్యక్తిగతంగా మనం ఏ పని చేసినా దానికి మెయిన్ దేవుడికి మహిమ రావాలా. మనము లాభం ఆశించద్దు. అలా కాదన్నా, కారు
రికార్డింగ్ ఉంది. మధ్యలో వరకు వెళ్ళిపోండి. లైట్ ఆన్ చేయండి. వెళ్ళిపోండి 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 వెళ్ళండి. ఇంకా ఇంకా రావాలి. ఇంకా 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 ఈ సింబల్స్ బాగానే కనబడుతున్నాయి. ఓకే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకేనా? ఎక్కండి ఎక్కండి. వీడియో కూడా తీసింది. అది డిక్కీలో పెట్టేనా మంచిది. నిజమేరా, కలిసి ఉండి గొడవ పడే కంటే విడిపోయి సుఖంగా ఉండడం మంచిది. రెడీ 3, 2, 1 స్టార్ట్. డోర్ వేసుకోండి. ఓకేనా? 3, 2, 1 గో. సుధాకర్ అన్న, మోహన్ వచ్చే వీధి చివరి ఉందాం పదా. రైట్ స్టార్ట్. రెడీ 3, 2, 1 స్టార్ట్. సరే సుధాకర్ అన్న, మోహన్ వచ్చే వీధి చివరి ఉందాం పదా. 3, 2, 1 స్టార్ట్. అది అంత కవర్ అయిపోయింది. అదో ఓకేనా? ఓకేనా? పాండి 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 ఎక్కండి. అవసరం లేదు అన్న. టూ 3 స్టార్ట్. ప్రైజ్ లార్డ్ మోహన్. ఓకేనా? రాలేదు మీకే బెటర్ అమ్మా. కాకపోతే కాస్త స్ట్రగుల్ ఫేస్ చేయాలి. ఏంటంటే కానుకలు పక్కన పెట్టేసి యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ను వ్యూవర్స్ ఎక్కువ వచ్చేస్తే ఆ డబ్బులు వచ్చేస్తుంది కదా. ఇంట్లో కూర్చొని కూడా దాని ద్వారానే డబ్బు తయారైపోయినా. చెప్పడం అంటే నేర్చుకోవడం అంటే నడుచుకోవడం. బైబిల్ ఇస్తున్న మూలార్థం అది. 3 స్టార్ట్. ప్రైజ్ లార్డ్ మోహన్. ఓకే లేట్ లాక్ చేయండి. లేట్ లాక్ చేయండి. ఓకే వెళ్ళిపోండి. కలిసి ఉండే కంటే విడిపోయి సంతోషంగా ఉండడం మంచిది. ఇంకొకటి కొన్ని ఎలా కాదులే డైలాగే. డైలాగ్ ఇప్పుడు ఆపండి ఆపేదా కదా. ఇప్పుడు అన్న మీరు ఫేస్ కట్ క్లాస్ అదే టైపు ముందు పోనీ భయ్యా అంతేనా? అదే ఏమంటారంటే దానికి ముందు డైలాగ్ ఏంటి అసలు?
మొత్తం అట్లా move up చేయండి కెమెరా. ఓకేనా? స్టార్ట్ చేయనా? ఉండు ఓకేనా? ఉండు. అలా భీమ్లా అన్నా చేసేయండి. రెడీ? ఉండు. రెడీ? లైట్లు ఆఫ్ చేయమన్నా సరిపోతుంది. ఓకేనా? అన్నా ఓకే. అలా లాంగ్ షాట్. ఈడ ఇంటికాడ ఈ కెమెరా రాగలుగుతారు సార్. పరమేశ్వర స్కూల్ కొంచెం ముందర. రెడీ? 1 2 3 స్టార్ట్. ప్రైజ్ ద లార్డ్ మోహన్. స్టార్ట్. లేదు నువ్వు రెడీ చెప్తే చేస్తాను. రెడీ? ఓకేనా? ఓకే. 1 2 3 స్టార్ట్. సరే సుధాకర్ అన్న, మోహన్ వచ్చే వీధి చివరి ఉందాం పదా. చెయ్యి బా. బ్రతుకు చూపకుండా నోటి మాటలతో ప్రసంగం చేస్తే అది 1. ప్రైజ్ ద లార్డ్ మోహన్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూపు. అది మీకు మహిమ తెచ్చే విధముగా మేము చేసే పనులన్నింటిలో మీరు తోడుండమని మీ పాదాలు పట్టుకొని బతిమలాడుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ స్కిట్ కార్యక్రమాన్ని అంతటిలో మీరు తోడుండి ఎలాగ జరిగిస్తే తండ్రి మనుష్యుల వైపు వెళ్ళి ఆ మనుష్యులు మారి యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన ఇలా తిప్పుకుంటుండే. రెడీ? 1 2 3 స్టార్ట్. ఓకేనా? ఓకేనా? రైట్. సరే, మోహన్ వీధి తిన్నంగా ఉందాం కదా. ఓకేనా? ఎవరితో ఉంటాను? ఓకే, సరే, చాలు ఇది.